హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరా. న్యాచురల్ స్టార్ నాని మరియు శ్రీకాంత్ ఓదిర దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం ది ప్యారడైజ్. ఈ చిత్రానికి సంబంధించి నిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ గ్లిమ్స్కి అయితే మంచి రియాక్షన్ వస్తుంది. అసలు ఈ గ్లిమ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో చాలా వరకు స్టోరీ అయితే చెప్పారనమాట. అసలు ఓవరాల్గా దీని ద్వారా ఎలాంటి స్టోరీ ఉండే అవకాశం ఉంది, నిజంగా ప్యారడైజ్ 200 కోట్ల చిత్రంగా ఉండే అవకాశం ఉందా, ఒక మంచి వివరణకు పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. చూసారా గ్లిమ్స్? ఏమనిపించింది గ్లిమ్స్ చూసినప్పుడు? ఒక లైన్లో చెప్పాలి అంటే ఒక సినిమాటిక్ రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇది సచ్ ఎ బ్యూటిఫుల్ నరేషన్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. అవును, అనుకోవచ్చు చాలామంది, ఇందులో నీకు బూతు కనబడలేదా, రోత కనబడలేదా, రక్తపాతాలు కనబడలేదా, ఎందుకురా ఇలా చెప్తున్నావు అని. ద వే ఆఫ్ ప్రెజెంటేషన్, వీళ్ళది మాట్లాడేది తల్లి చెబుతున్నట్టుగా వస్తుంది. పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఆ తల్లి తన వేదనని చెప్పుకుంటుంది, తను పడినటువంటి బాధలు చెప్పుకుంటుంది, తన వేదనని ఒక నరేట్ చేస్తుంది తను హ్యాపీగా. తల్లి షీఈ్ ఎ ట్రైబ్. సో ఆ ట్రైబల్ లాంగ్వేజే తను మాట్లాడేది, అంతే. దట్ ఈస్ హర్ లాంగ్వేజ్. నీకు ఆ లాంగ్వేజ్ అది ఇబ్బందికరం అయితే ప్రాబ్లం లేదు. సి ఫర్ ఎగ్జాంపుల్, ఒరే బామ్మర్ది ట్రారా అని తెలంగాణలో అంటారు. అదేంటంటే చాలా బాగుంటుంది వీళ్ళకి, మనోడు మనది అనే ఫీలింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్ని కూడా ఎరే పొరవరే బామ్మర్ది ట్రారా అంటారు. అదే నువ్వు ఇంకొక వైపు కిందికి రా, ఒరే బామ్మర్ది ట్రారా అని తల నరికేస్తారు. పేరు ఒకటే, పదం ఒకటే, కానీ తీసుకునే ఇది రిసీవ్ చేసుకునే విధానం డిఫరెంట్ ఇది. సో ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఏమీ ఇబ్బందికరం కాదు. వాళ్ళు కూడా ఇబ్బంది పడే చెప్తారు యాక్చువల్గా చెప్పాలి అంటే. అది ఏంటి అనేది సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి, కానీ ముందే క్యాలిక్యులేషన్స్ వేసుకోకూడదు. అండ్ నౌ ఇప్పుడు ఒక అణగారిన వర్గం లైక్ ఈ ట్రైబల్స్ని బాగా తక్కువ జాతి వాళ్ళలాగా చూస్తూ ఓ అణగారిన వర్గము, వాళ్ళ పై అధికారులు ఆడవాళ్ళని ఇష్టానుసారం వాడుకొని, ఎవరి కొడుకో కూడా తెలియనట్లుగా, ఏ కొడుకు ఎవరు తండ్రో కూడా తెలియనంతగా అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తారు కదా. అలాంటి వాళ్ళ నుంచి ఒక నాయకుడు పుడితే ఎలా ఉంటుంది అనేది బేసిక్గా రిప్రజెంట్ చేసినటువంటి స్టోరీ. చాలా మీరు చూసుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చావా సినిమా చూసారు రీసెంట్గా, మొన్న రజాకర్ చూసారు ఓటీటీకి వచ్చినప్పుడు. ఒకప్పుడు ఏంటంటే కొంతమంది దగ్గర ఏంటంటే అధికారం ఉన్న వాళ్ళకి వాడు వెళ్ళి అక్కడ ఉన్న గూడెం అమ్మాయిలందరినీ చెడిస్తారు, చెరిచేవాళ్ళు. వాళ్ళు కూడా నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళు, మొగుళ్ళని చంపేసి ఆడవాళ్ళని చెరిచిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఒక ప్రదేశం అది మెల్లిమెల్లి డెవలప్ అయ్యి మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళు ఏదో రకంగా అయిన తర్వాత ఇక మీదట మీకు ఇవన్నీ ఉండవు, నేనున్నాను మీకోసం అని ఎదిగే ఒక నాయకుడు ఎదుగుతాడు ఎప్పుడో, వాళ్ళ అదృష్టం బాగుపడ్డ రోజు. ఆ నాయకుడిని రిప్రజెంట్ చేస్తా అతని తల్లి నరేట్ చేసినటువంటి స్టోరీ ఇది. సో ఇక్కడ మాట్లాడిన బూతు కానీ ఇంకేది కానీ వాళ్ళ నొప్పి నుంచి పుట్టిన పదాలే, కానీ బేసిక్గా సమాజానికి ఏం నేర్పుదామని అనుకునే మహామహులు ఉంటారు కదా, వాళ్ళు దీంట్లాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్. ప్యారడైజ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ తెలంగాణ. ఆవిడ మాట్లాడుతున్న స్లాంగ్ ప్రకారం ఇట్స్ హైదరాబాదీ, మేబీ తెలంగాణ హైదరాబాద్. హైదరాబాద్ ఏంటి మళ్ళీ? ప్యారడైజ్ బిర్యానీ హైదరాబాద్ అట్లా కాదు. మరి ఇప్పుడు మీరు బాగా గమనిస్తే టీజర్లో గ్లిమ్స్లో చార్మినార్కి ముందు ఒకటి ఉంటుంది. అవును, అలాంటిది ఒకటి పెట్టాడు, దాని మీద ఎక్కాడు. చాలా ఉంటాయి. ఓకే, చౌరస్తా వాట్ ఎవర్ సంథింగ్ ఏదో అంటారు దాన్ని. సో దాని మీద కమాన్, ఎగ్జాక్ట్లీ కమాన్. సో ఇక్కడ పాయింట్ నాకు అర్థమైంది దాని ప్రకారం ఏంటంటే, ఆవిడ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు చిలుకలు, పావురాలు అగ్రకులం, కాకులు అని అంటే అణగారిన వర్గం. సో వీళ్ళ తాలూకు ఎక్సిస్టెన్స్ తెలియడం కోసం, వీళ్ళ తాలూకు ఎక్సిస్టెన్స్ తెలియకుండా చేసిన వాళ్ళని ఎదిరించి వాళ్ళందరికీ వాళ్ళ చేతికి ఆయుధాలు ఇచ్చి వాళ్ళందరి వెనక నిలబడ్డాడు గ్రేట్ లీడర్ కదా ఇది అనిపిస్తుంది. కానీ మీరు బాగా గమనిస్తే మనోడు, నేను అనుకుంది మామూలుగా ఎప్పుడో లాంగ్ బ్యాక్ స్టోరీ అనుకున్నా, కానీ ఇక్కడ షూ మాత్రం వెరీ ఈ మధ్య కాలంలో వేసుకున్న షూ లాగా ఉంది. అతను అండర్వేర్ మీద బ్యాక్ సైడ్ హీరో అని ఉంటుంది. హీరో అన్న పదం ఎప్పుడు గత 80-70 ఇయర్స్ ముందు వచ్చింది. ఇది ఏ పీరియడ్లో జరుగుతుంది అనేది వీ డిడ్ంట్ అండర్స్టాండ్, కానీ ఇది చాలామంది పోలుస్తున్నారు యుగానికి ఒక్కడితో. మీ అభిప్రాయం ఏంటి? నేను అట్లా ఎప్పుడు ఏ సినిమాతో నేను పోల్చుకోను నా జీవిత కాలంలో, బట్టి నాకు అట్లాంటి అభిప్రాయాలు ఉండవు. నేను ఎప్పుడు ఏ సినిమాని ఇంకో సినిమాతో పోల్చాను.
నాకు అదొక మంచి అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఈ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా నేను పోల్చుకోను. సరే వాట్ ఎవర్, దేంతో పోల్చుకుంటుంది వాళ్ళ ఇష్టం. నాకు అనిపించింది మాత్రం ఈ కంప్లీట్ గ్లిమ్స్ అయితే నాకైతే బాగా నచ్చింది. అదైతే 100% నేను చెప్తుంటే అర్థమవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో స్టోరీస్ తల్లులను మంచిగా హైలైట్ చేస్తున్నారు, ఆ తల్లి క్యారెక్టర్లని. అప్పుడు ఎప్పుడో నిజం తర్వాత నాకు మళ్ళీ ఆ టైప్ తల్లి కనబడింది లేదు. సలార్ నుంచి కేజీఎఫ్, అదే ఇక ఈ మధ్య కాలం అదే ఇప్పుడు ఈ జనరేషన్కి వస్తే అప్పుడెప్పుడో అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి తల్లి క్యారెక్టర్ బాగా, మళ్ళీ మన బాహుబలి అఫ్కోర్స్ తను పెంచిన తల్లి, సొంత తల్లి కాకపోయినప్పటికీ ఒక బరువైన క్యారెక్టర్, తల్లి కంటే ఇంపార్టెన్స్ ఉంటుంది స్టోరీ. అలాంటి బరువైన క్యారెక్టర్స్ని, బరువైన తల్లి క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేసే సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఇక్కడ కూడా సోనాలి కుల్కర్ని ఎంచుకోవడం, బేసిక్గా మరాఠీ నటి ఆవిడ. తన్నెందుకే ఎంచుకున్నారు అంటే ట్రైబల్ని అండ్ అవి వేసుకోవడానికి పచ్చబొట్టు పొడిచినా ఇక్కడ ఏమైనా పెట్టినా యాప్ట్గా కుదురుతుంది, బాగుంది, నిజంగా బాగుంది, అందుకే ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఆ గెటప్కే ఫిదా అయిపోయాను నేనైతే, చాలా చక్కగా కుదిరింది తనకి. సో భలే తెచ్చుకున్నారు అనిపించింది. అప్పుడు ఎప్పుడో సల్మాన్ ఖాన్తో వాళ్ళతో వీళ్ళతో చేసిన నటి దిల్ చాతా హై, ఆ టైప్ నటి ఇప్పుడు తల్లి క్యారెక్టర్లో తీసుకొచ్చారు. అబ్బా భలే ఎంచుకున్నారే అనిపించింది. నాని కూడా ఈ మధ్యకాలంలో గత కొన్ని సినిమాలు తీసుకున్న తల్లి క్యారెక్టర్లను పక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ బిజీ అవుతున్నారులే, పర్లా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ సినిమా మొత్తంలో నాని అండ్ సోనాలి కుల్కర్నియే మీకు బాగా కనపడుతుంది సీరియస్లీ. అండ్ మిగతా వాళ్ళ గెటప్స్ కానీ అవన్నీ కూడా, ఆ బ్లడ్ బాత్ కానీ, అంటే అది కూడా ఇంత రక్తపాతం అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అందుకే నేను ఎగ్జాంపుల్స్ కొన్ని సినిమాలు చెప్పు. రజాకర్ సినిమా ఉంది, అవును, ఒక వర్గం వచ్చి అక్కడున్న ఆడవాళ్ళందరినీ చెరిచారు, మగాళ్ళందరినీ చంపేశారు. వీళ్ళు కూడా ఒకవేళ మేము చచ్చిపోతామని పద్మావత్ సినిమాలాగా చచ్చిపోయి ఉంటే ఆ ఊరు ఉండేది కాదు. కర్మగాలి వాళ్ళందరికీ నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుంటుంది, మనం పద్ధతిగా బతుకుదామని అనుకుంటే వాళ్ళ పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఒక గ్రూప్ తయారవుతుంది. అవును, వీళ్ళకి ఒరే మన ఊరిని నాశనం చేసింది వాళ్ళే, మీ నాన్నలను చంపింది వాళ్ళే, మమ్మల్ని అందరినీ ఇలా చేశారు, ఖచ్చితంగా వాళ్ళని ఏదో చేయాలనుకున్నాం, అందుకే మిమ్మల్ని కని పెంచాము, మిమ్మల్ని ఇలా చేసాము, మన పుట్టిన గడ్డ అనే పేరు నిలబెట్టండి, లేకపోతే అట్లీస్ట్ సంథింగ్ వాళ్ళని సర్వనాశనం చేయండి అని ఎగదొబ్బుతారు కదా. వాళ్ళ రక్తపాతాల్లోంచో వాళ్ళ కసిలో నుంచి పుట్టినటువంటి స్టోరీ లాగా అనిపించింది. అండ్ అప్పుడు వీళ్ళ నుంచి నువ్వు చూస్తే అసలు ఎక్కడ నీకు తప్పనేది కనపడదు, బికాస్ దే ఆర్ ఎఫెక్టెడ్ పీపుల్. నొప్పి వాళ్ళకే తెలుసు కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. బ్యూటిఫుల్ స్టోరీ. ఈ సినిమా ఖచ్చితంగా 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 చాలా పెద్ద హిట్ అవుతుంది. 200 కోట్లు కొడుతుంది అనేది ఇప్పటి నుంచి నేను లెక్కలు కొన్ని సినిమాలకి చెప్పవచ్చు, ర్యాప్ట్ అలాగే అవుతుంది. అంటే యాక్చువల్లీ నాని అనే వ్యక్తి ఇప్పుడు 100 crore క్లబ్ లో ఉన్న హీరో. దసరా ఎప్పుడో 300 కోట్లు కూడా కొల్లగొట్టింది. ఎప్పుడో నేను చెప్పాను దసరా 304 or 3 some చేంజ్, అదేదో ఎప్పుడుదో వీడియో. ఐ హావ్ సెడ్ ఇట్, వీకెండ్ లోనే వచ్చింది దసరాకి. అంత కలెక్షన్ 300 కోట్లు ఎప్పుడో వస్తే అంత కలెక్షన్ ఏంటి, ఎప్పుడో వచ్చింది. దసరా సచ్ ఎ బిగ్ హిట్, బోల్డ్ అన్ని కలెక్షన్లు కూడా వచ్చాయి ఎప్పుడో. సో ఇక ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువే వస్తాయి. మార్చిలో మంచి రిలీజ్. అండ్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకున్న పెద్దగా ఏమీ లేదు. దీనికి హరిహర వీరమల్లు కాంపిటీషన్గా ఉండబోతుందేమో, బికాజ్ వాళ్ళు రిలీజ్ చేసిన టైం కొంచెం అటు ఇటుగా. అది 26/3/2026 సంవత్సరం ఉంది ఇంకా హరిహర వీరమల్లుకి. నో దీనికి ప్యారడైజ్ నెక్స్ట్ ఇయర్ వస్తుందా, ఇప్పుడు కాదా? వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. నేను సరిగ్గా చూడలేదు అయితే, నాదే మిస్టేక్. 26/3/26 నెక్స్ట్ ఇయర్ అయితే ఆబ్వియస్లీ. ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయినాయి, ఇంకేముంది, బంగారంలా తీస్తారు. గ్లిమ్స్ రిలీజ్ అయింది నేను అనుకుంటాను. అరే ఇంత త్వరగా ఎలా వస్తున్నారు, ఎప్పుడు షూట్ అయిందా అనుకున్నాను నేను. ఈవెన్ ఐ డోంట్ నో. సరే, నాకైతే నచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయితే ఈ సినిమా పెద్ద హిట్. ఇంకా ఎక్కువ కోట్లు వస్తాయి, ఎందుకంటే ఇప్పుడే తెలుగు సినిమా 2,000 కోట్ల రుచి చూసి అలా టేస్ట్ చేస్తూ ఉంది. ఈలోపు రాజమౌళి గారి ఇది కూడా ఇక నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ అయ్యే టైంకి అవి కూడా కొంచెం దగ్గర పడతాయి. అండ్ మిగతా సినిమాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్వి రావాల్సి 8 లాంగ్వేజెస్ ఇది. అదే నెక్స్ట్ ఇప్పుడు ప్రభాస్ వచ్చే సినిమాలన్నీ ఉన్నాయి. ఈలోపు NTR War 2 రిలీజ్ అయిపోతుంది. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు బోల్డెన్ లైనప్లో ఉన్నాయి.
అంటే ఆల్రెడీ 2000 రుచి చూసాం కాబట్టి మిగతా వాటి మీద కూడా ఇప్పుడు నాన్ పుష్ప రికార్డ్స్ లాగా ఖచ్చితంగా 1000, 900, 800 ఇట్లాంటి రికార్డ్స్ పెట్టే సినిమాలు బోల్డ్ వస్తాయి ఈ లోపు. ఆ లెవెల్లో చూసుకుంటే ఇది ఖచ్చితంగా 500 CR అయితే దాటచ్చు. యాక్చువల్లీ నేను శ్రీకాంత్ ఓదెల అనే వ్యక్తి గురించి ఫస్ట్లో కొంచెం అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. దసరా అంటే ఓకే ఏదో ఆడేసింది ఆ టైంకి, మనోడు ఫస్ట్ ఎంగేజింగ్గా రాసుకున్నాడు స్టోరీ ఎప్పటి నుంచో, సుకుమార్ శిష్యుడు, అందుకంటే అంత బాగా వచ్చింది ఫిలిం అని నేను నమ్మా. తర్వాత సడన్గా చిరంజీవి గారి ఫిలిం అనేసరికి, సడన్గా ఈ ప్యారడైజ్ గ్లిమ్స్ చూసేసరికి అసలు నాకు అప్కమింగ్ రాబోతున్న లైక్ కొంతమంది ఉంటారు. 1 సెకండ్ ఇంకోటి, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఎప్పుడు వస్తుంది? అది మేబీ లేట్ అవ్వచ్చు, 2 years పట్టచ్చు. అవునా? ఇన్ కేస్ ఈ లోపు కనుక చిరంజీవి గారి సినిమా ఉంటే నానిది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సరే ఏదైనా 1 year అన్నావు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా, ఖచ్చితంగా ఇది 500 CR క్రాస్ చేస్తుంది, డౌట్ లేదు దీంట్లో. 1 year ఉందన్నా కూడా రాసి పెట్టుకో, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. 100%. నాని మామూలుగా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్కి హీరో. చాలామంది కూల్గా వెళ్ళి సకుటుంబ సమేతంగా పద్ధతిగా కూర్చొని చూసే ఫిలిమ్స్ నానివి. బట్ నాని మొన్న హిట్ 3 టీజర్లో కూడా బూతు మాట అన్నాడు. తర్వాత ఇప్పుడు ఇక్కడ తెలుస్తోంది చేతి మీద రాసేసుకున్నాడు ఏకంగా. ఇది ఓకే, స్టార్టింగ్లో అట్లా ఊరికే అట్లా అనిపించిన జిమ్కి అలవాటు అయిపోద్ది, థియేటర్లో పెద్దగా దాన్ని ఏం పట్టించుకోడు ఎవడు. కానీ ఇలాంటి వర్డ్స్ అనేటివి నానికి అంత యాప్ట్ అవ్వట్లేదేమో, పైగా నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, అంత రారస్టిక్గా ఉందని నాకేమనిపించలేదు. నాని ఈజ్ నాని ఆబ్వియస్లీ ఆల్ ద టైమ్, బికాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్. తనకి సినిమా పల్స్ బాగా తెలుసు. హీఈస్ ఆల్సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఆయన నాని. అవును, ఏదో హీరో అవుదామని అయితే రాలా. కథలకి వాటి వెనకాల ఉండే ఆ వెయిటేజ్ ఇవన్నీ బాగా తెలిసిన అతను. ఆడియన్స్ పల్స్ అయితే దగ్గరుండి ఇలా పట్టుకున్న అతను, నాడి బాగా తెలుసు. సో ఆ నెగిటివిటీస్ అయితే ఏం ఉండవు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.